రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. యుద్ధం ప్రారంభమై 21 రోజులైంది. ఇరాన్ ఇప్పటికీ కుమ్మేస్తోంది. ఇప్పటికీ కూడాను అనేక మంది కీలక నాయకుల్ని కోల్పోయినప్పటికీ, దేశమంతా కూడా చిల్లుల జల్లెడగా మారినప్పటికీ, బాంబు దాడుల్లో ఎక్కడికక్కడ ధ్వంసమైనప్పటికీ కూడాను ఇరాన్ యొక్క స్ట్రైకింగ్ కెపాసిటీ, శత్రువుపై దాడి చేసేటటువంటి కెపాసిటీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో అమెరికాలో అల్లకల్లోలం, అరబ్బు దేశాల్లో హాహాకారం. ప్రస్తుతం ఇది పరిస్థితి. తాజాగా అమెరికాకి చెందినటువంటి S-35 లైట్నింగ్ 2 స్టెల్త్ ఫైటర్, అంటే ఇది వస్తున్నది కూడా తెలియదు, ఆ రకంగా చాటుమాటున వచ్చి దాడి చేసేటటువంటి స్టెల్త్ ఫైటర్ని ఇరాన్ కుప్పకూల్చేసింది. ఇరాన్కి చెందినటువంటి IRGC ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కి చెందిన సైనికులు దానిని కాల్చేశారు. చిట్ట చివరికి అది ధ్వంసమై అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. దాని పైలట్ తీవ్రంగా, అంటే వార్లో యుద్ధం కోసం వచ్చినటువంటి ఎయిర్ ఫోర్స్ పైలట్ చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ధ్వంసాన్ని అమెరికా స్వయంగా అంగీకరించింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది, పైలట్ చికిత్సలో ఉన్నాడని చెప్తున్నారు. మార్చి 19న జరిగినటువంటి ఈ సంఘటన వల్ల ఒక్క విమానము, ఈ స్టెల్త్ ఫైటర్ ఒక్కటి కుప్పకూలడం వల్ల అమెరికాకు వచ్చినటువంటి నష్టము $100 మిలియన్. ఈ స్టెల్త్ టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే చాలా దొంగచాటు దెబ్బతీసేటటువంటి టెక్నాలజీ, అత్యాధునికమైన టెక్నాలజీ. అదేవిధంగా S-35 లైటనింగ్ స్టెల్త్ ఫైటర్ ప్రపంచంలోనే అత్యాధునికమైంది. దీన్ని ఎవరు దాడి చేసి దెబ్బతీయలేరు అని చెప్పి అమెరికా చాలా గర్వంగా చెప్పుకుంటుంది. దాన్ని ఇరాన్ దెబ్బ కొట్టడము $100 మిలియన్ నష్టం చేయడం జరిగింది. అసలు దీనిని, ఈ స్టెల్త్ టెక్నాలజీని దెబ్బతీసేటటువంటి టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఎలా వచ్చిందన్నది ఇప్పుడు అమెరికాని కలవరపరుస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ స్టెల్త్ ఫైటర్స్ని అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా, ఈ రెండు కూడాను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా, అంటే ఇరాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా ఉపయోగిస్తున్నాయి. కాబట్టి అమెరికా కంగారులో ఉంది. తన అత్యాధునికమైన విమానాల్ని ఇరాన్ వంటి దేశం ఎలా కొట్టగలుగుతోంది? ఇరాన్ ఈ టెక్నికల్ కేపబిలిటీ, టెక్నాలజికల్ కేపబిలిటీ, సాంకేతికపరమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా వికసింపజేసుకుంది అన్నది వాళ్ళకి అర్థం కావడం లేదు. మరోవైపు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయిల్ల దాడులకు ప్రతిగా అమెరికాకు స్థావరాలను ఇస్తున్నటువంటి ఇజ్రాయిల్ తోటి కాస్త కనిపించి కనిపించకుండా దోస్తీ చేస్తున్నటువంటి అరబ్బు దేశాలపైన బాంబుల వర్షం కురిపిస్తోంది, మిసైళ్ల వర్షం కురిపిస్తోంది ఇరాన్. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, అదేవిధంగా ఖతర్, లెబనాన్, జోర్డాన్, అజర్బైజాన్, ఆఖరికి టర్కీ, ఈ అన్ని దేశాలను ఇరాన్ ఈరోజు సవాలు చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవన్నీ ముస్లిం దేశాలు. టర్కీ, అజర్బైజాన్లను వదిలిపెడితే మిగతావన్నీ అరబ్బు దేశాలు. అరబ్బులకు, పర్షియన్లకు, అంటే ఇరానియన్లకు మొదటి నుంచి ఉన్నటువంటి భేదాలు, తేడాలు, వైరుధ్యాలు, వైషమ్యాలు ఇప్పుడు టోటల్గా మనందరికీ కనిపిస్తున్నాయి. రంజాన్ పండుగ సందర్భంగా కూడా ఒకరోజు రెస్ట్ ఇచ్చుకోలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా క్రిస్మస్ వంటి పండుగలు వచ్చినప్పుడు ఇరుపక్షాలు, అటువాళ్ళు అటు, ఇటువాళ్ళు ఇటు పండగ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇరాన్ ఇప్పుడు తోటి ముస్లిం దేశాలు, అరబ్ దేశాలు ఉండవచ్చున వాటి మీద దాడి చేస్తున్నాయి, భయంకరమైన దాడి చేస్తోంది. ఉదాహరణకి కువైట్లో ఉన్నటువంటి మీనా అల్ అహ్మద్, మీనా అబ్దుల్లా అనేటటువంటి 2 చాలా పెద్ద రిఫైనరీని ధ్వంసం చేయడం జరిగింది. ఇరాన్ యొక్క ఆయిల్ ప్రొడక్షన్కి ఈ 2 చాలా కీలకమైనది. అదేవిధంగా సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి యాన్బూ పోర్ట్, ఈ యాన్బూ పోర్ట్ సౌదీ అరేబియాకి సంబంధించిన చమురు ఎగుమతులకి అత్యంత కీలకమైనది. దానిపైన దాడి చేశారు. అదేవిధంగా సమ్రెఫ్ రిఫైనరీ పైన కూడా దాడి చేయడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద అతి ఎక్కువ దాడులు జరిగినాయి. ఉదాహరణకు క్షమించాలి, సౌదీ అరేబియా
ఈ యుద్ధంలో న్యూట్రల్గా ఉన్నట్టు కనిపించింది. దానికి సంబంధించిన రియాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు పనిచేయటం లేదు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పైన దాడి జరిగింది. తనురా ఆయిల్ కంపెనీ పైన దాడి జరిగింది. అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి హబ్షాంగా గ్యాస్ ఫెసిలిటీ పైన దాడి జరిగింది. అదేవిధంగా బ్యాబ్ ఆయిల్ ఫీల్డ్ పైన కూడా దాడి జరిగింది. అంటే ఆ దేశాలు అమెరికాకు తన సైన్యాన్ని మోహరించేందుకు అవకాశం ఇచ్చిన కారణంగా వాళ్ళ ఆర్థిక వనరుల పైన దాడి చేసింది. ఖతర్ పరిస్థితి అందరికన్నా భయంకరం. ఖతర్కి సంబంధించిన రస్ లఫాన్ మెట్రో సిటీ ఏదైతే ఇండస్ట్రియల్ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆయిల్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోయింది. ఇటీవల తాజాగా మార్చి 19వ తారీఖున 2 LNG ట్రైన్స్ పైన దాడి జరిగింది. S4, S6 అనేటటువంటి 2 ట్రైన్ల పైన దాడి జరిగింది. ఒక గ్యాస్ని లిక్విడ్ ఇంధనంగా మార్చేటటువంటి ఫెసిలిటీ పైన దాడి జరిగింది. ఈ 2 దాడుల వల్ల ఖతర్కి జరిగినటువంటి నష్టము $20 బిలియన్. $20 బిలియన్ అంటే అమెరికాకి సంబంధించిన ఒక స్టెల్త్ విమానం పడిపోతే $100 మిలియన్. ఈ 2 గ్యాస్ ఫెసిలిటీ రస్ లఫాన్ గ్యాస్ ఫెసిలిటీకి అది ధ్వంసమైనట్టయితే $20 బిలియన్ నష్టమైనట్టు ఆర్థికంగా చూస్తే. ఖతర్ మంత్రులు ప్రభుత్వం స్వయంగా అంగీకరిస్తున్నది ఏంటంటే ఖతర్లో గ్యాస్ ప్రొడక్షన్ కానీ లిక్విడ్ ఫ్యూయల్ కానీ వీటి యొక్క LNG ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కూడాను దెబ్బతిన్నాయి. ఖతర్ యొక్క ఆర్థిక వ్యవస్థ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. రంజాన్ అని కూడా లెక్క చేయకుండా తోటి ముస్లింలని కూడా చూడకుండా ఇరాన్ కుమ్మేస్తోంది అరబ్ దేశాలని. అరబ్ దేశాలు హాహాకారాలు చేస్తున్నాయి. ఎందుకంటే వాటి ఆర్థిక వనరుల మీద వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తూ ఉన్నాయి. పర్యవసానంగా ఆ దేశాలు ఈ యుద్ధంలో ఎందుకు వచ్చామా, అమెరికా వైపున ఎందుకు నిలబడ్డామా అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అమెరికా వాటి రక్షణకు ముందుకు రావడం లేదు. ఇరాన్ 21 రోజుల తరువాత కూడా మాటు వేయగలిగే దెబ్బతీయగలిగే తన సామర్థ్యాన్ని ఏమాత్రం కోల్పోలేదు. దాదాపు 100 మంది టాప్ లీడర్స్, కమాండర్స్, ఆర్మీ జనరల్స్, ఇంటెలిజెన్స్ చీఫ్లు చనిపోయిన తరువాత కూడా ఇరాన్ దగ్గర అటాకింగ్ కెపాసిటీలో ఏమాత్రము తగ్గుదల లేదన్నది ఈ రంజాన్ పండుగ సందర్భంగా అమెరికన్ విమానాల మీద, అరబ్ దేశాల మీద జరిగినటువంటి దాడులు ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ యుద్ధము మరింత కాలం కొనసాగే పరిస్థితే కనిపిస్తోంది. అమెరికా ఆశించిన తక్షణ విజయం ఎండమావే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.